హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది, ఓకేనా? అండ్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ఓకే? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఈసీఈ వాళ్ళకి డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్. ఆల్రెడీ నేను ఐఎంఎస్టీ కామన్ సబ్జెక్ట్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ దాకా చెప్పాను. అండ్ అలానే ఎంపీసీహెచ్ఎన్ మైక్రో కంట్రోలర్స్ అండ్ అలానే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కూడా చెప్పాను. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇంపార్టెన్స్ అయితే నేను చెప్పిన 5 ఎస్సెస్ వచ్చాయి. అండ్ దాని నుండి ఆల్మోస్ట్ ఒక 4 షార్ట్స్ కూడా రావడం జరిగాయి. సో ఇప్పుడు కూడా నేనేం చెప్తానంటే 20 క్వశ్చన్స్ చెప్తాను. దట్స్ రిలేటెడ్ టు ఎస్సే ఆర్ షార్ట్, ఏదైనా అవ్వచ్చు. 20 క్వశ్చన్స్ చెప్తాను. ఈ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 చాప్టర్స్ నుండి ఇస్తున్నాను. 1, 2, 3, 4 ఈజీగా ఉంటాయి. ఓఎఫ్సి అనేది ఈజియెస్ట్ సబ్జెక్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే డయాగ్రమాటిక్ వ్యూ ఉంటుంది ఎక్కువ, మొత్తం డయాగ్రామ్స్ థియరీ, ఇంకా ప్రాబ్లమాటిక్ ఉండదు. కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ లాగా ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ డయాగ్రామ్ చూడడం, ఆన్సర్ రాకపోయినా డయాగ్రామ్ వేయడం అదే ఉంటుంది. మొత్తం అంతా యాంటీనాస్, టవర్స్, ట్రాన్స్మిటర్స్ వాటి కోసం అలా ఉండడం జరుగుతుంది. అంటే యాంటీనాస్ వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ప్రతి డయాగ్రామ్లో అవే ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ నుండి మీకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ నుండి సో ఎలా అడుగుతున్నారంటే ఏది డైరెక్ట్ క్వశ్చన్ లేదు. వచ్చిన బాధ అదే. ఏంటి అంటే ఏది చాలా రేర్ కండిషన్స్లో డైరెక్ట్ 10 మార్క్స్ ఎస్సే కానీ లేదనుకున్నట్టయితే అలా అడుగుతున్నాడంటే ఫార్మాట్, ఒక లెసన్ నుండి ఒక ఎస్సే ఉందంటే 1A 1B లేదా 2A 2B అలా అడుగుతున్నారు. 11A 11B క్వశ్చన్ పేపర్స్ ఎస్సే 11 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 11A 11B, 12A 12B. ఒక క్వశ్చన్ పేపర్లో అయితే 11 నుండి 18 వరకు మొత్తం ఏ అడిగారు, అంటే 16 క్వశ్చన్స్ అడిగారు అలాగా. సో ఓఎఫ్సిలో ఇక్కడ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు ఎస్సే కింద, ఒక సింగిల్ క్వశ్చన్తో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో ఏ క్వశ్చన్ 7 మార్క్స్ కింద, బి క్వశ్చన్ 3 మార్క్స్ కింద, లేదా 2 5 మార్క్స్ కింద, లేదా ఏ క్వశ్చన్ 8 మార్క్స్, బి క్వశ్చన్ 2 మార్క్స్ కూడా అడుగుతున్నారు. సో ఇలా ఉంటుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి ఓఎస్సీ నుండి. ఎందుకంటే మీరు పర్టికులర్ క్వశ్చన్ చదివి అదే 10 మార్క్స్ వస్తుంది అనుకుంటే అలా ఎప్పుడు ఇవ్వడం లేదు. సో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఓన్లీ ఉన్న సెకండ్ చాప్టర్ తప్ప మిగతా ఏ వాటిలో నుండి కూడా మీకు అలాగా ఫుల్గా లెంత్ ఇవ్వట్లేదు, ఫుల్ లెంత్ ఆన్సర్ ఇవ్వట్లేదు. సో అందుకనే మీకు చెప్తాను కొన్ని క్వశ్చన్స్, అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్ వదిలేస్తే మీకు సెకండ్ చాప్టర్ చెప్తాను. ఫస్ట్ చూడండి, నోట్ చేసుకోండి. మీ కరికులం ఉంటే కరికులంలో, లేదనుకున్నట్టయితే మీ రఫ్ వర్క్ తీసుకొని జస్ట్ వీడియోని పాజ్ చేస్తూ చూడండి, ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ చాప్టర్లోని 21 మార్క్స్ వెయిటేజ్, ఇదిగోండి 21 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. ఈ 21 మార్క్స్ వెయిటేజ్కి 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్సే వస్తుంది. దీనిలోని మీరు ఒక ఎస్సేని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాఫ్ ఎస్సే ఏదైతే ఉందో అది వదిలేయండి. సో ఒక ఎస్సే ఏంటి అంటే 2 క్వశ్చన్ల నుండి ఒక ఎస్సే అడుగుతున్నాడు. అది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్, ఓకేనా? లైట్కి సంబంధించి లేజర్ ఉంది కదా, లేజర్ కాన్సెప్ట్ నుంచి ప్రిన్సిపల్, వర్కింగ్, కన్స్ట్రక్షన్ అడుగుతున్నారు, ఓకేనా? కన్స్ట్రక్షన్, వర్కింగ్, ప్రిన్సిపల్, ఈ 3 మీరు ఒక ఎస్సే కింద రాసుకోవచ్చు. అంటే చూడండి 2.8, 2.9 ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్. ఇది డైరెక్ట్ 10 మార్క్స్ ఎస్సే, ఇంకా ఏబీలు ఏం అడగట్లేదు. ఇది 2 టైమ్స్ అడిగారు ప్రీవియస్ 4 క్వశ్చన్ పేపర్స్ నుండి. ఇది కాకపోతే ఇంకొక ఎస్సే ఏంటి మిగిలిపోయిందంటే డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. మనకు తెలుసు ఫైబర్ ఆప్టిక్ కేబుల్లోని ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ వరకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యూజ్ చేసి ట్రాన్స్మిషన్ మీడియం లైట్ వేవ్ని ప్రాపగేట్ చేసుకుంటుంది అని. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం అడుగుతున్నారు, ఓకేనా? టోటల్గా ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం బ్లాక్ డయాగ్రామ్ అడుగుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఈచ్ బ్లాక్ కోసం. సో అది కాన్సెప్ట్. ఇది 2.10లో ఉంది. ఇది కూడా 2 సార్లు ఎస్ఏలు అడిగారు. సో ఇప్పుడు మీకు 2 ఎస్ఏలు చెప్పాను, 2 ఎస్ఏల నుంచి ఒకటి అడుగుతున్నారు. ఏదైనా ఒకటి అడగవచ్చు, ఓకేనా? ఏంటది? కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఓఎఫ్సి, ఓకే? ఈ 2 ఎస్ఏలు సెకండ్ చాప్టర్ నుండి నోట్ చేసుకోండి. కమింగ్ టు 4th చాప్టర్ చూద్దాం.
ఓకేనా. థర్డ్ ఫస్ట్ తర్వాత చెప్తాను, ఎందుకంటే థర్డ్ ఫస్ట్ నుండి ఏబీ కింద అడుగుతున్నారు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఓఎఫ్సి ఈజీయే, బట్ వాడు అడిగే ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మీ ఫోర్త్ చాప్టర్ చూస్తే, ఫోర్త్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి మనకి 26 మార్క్స్ ఉండడం జరిగింది. ఈ 26 మార్క్స్ నుండి 2 essays అండ్ 2 షార్ట్స్ అడుగుతున్నారు. ఈ 2 షార్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎస్ఎస్ ఏంటంటే 4.2 మీరు చూసుకోండి. ఇక్కడ 4.2 చూస్తే, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ కాల్ ప్రోగ్రెస్ ఇన్ అ సెల్యులార్ టెలిఫోన్ సిస్టమ్. టెలిఫోన్ సిస్టమ్ మనం పాతకాలం ఏదైతే ఉందో ఆ టెలిఫోన్ సిస్టంలో ఒక దగ్గర నుండి ఒకరు వెళ్ళడానికి కాల్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకు ఉంటుంది, కంట్రోల్ ఛానల్ అవన్నీ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటారు మనకు ఓఎఫ్సీలో. సో దానికి సంబంధించి డైరెక్ట్ ఎస్ఐ ఇది. ప్రీవియస్ 4 క్వశ్చన్ పేపర్స్ చూస్తే రిపీటెడ్గా 3 essays 3 times అడిగారు. సో ఇది డైరెక్ట్ ఎస్ఐ అడుగుతున్నారు, 4.2 ఫ్రమ్ 4th చాప్టర్. ఇది డైరెక్ట్ ఎస్ఐ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇంకొక మేజర్ ఏంటంటే ఎస్ఎస్ మీకు ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నారంటే, ఇగోండి నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది చూడండి. సో మీకు 3 కాన్సెప్ట్స్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏం చెప్పాను నేను 4th యూనిట్ నుండి, ప్రాసెస్ ఆఫ్ సెల్ అనేది డైరెక్ట్ ఎస్ఏ. ఇది కాకపోతే ఇంకొక ఎస్ఏ ఉంది కదా, అది ఏమిస్తారు అంటే, ఇదైతే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. అది కాకుండా ఎస్ఏలు ఏమిస్తున్నారంటే, మీకు ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోండి, వాటి నుండి హాఫ్ ఎస్ఎస్ కింద ఏబీ అలా అడుగుతున్నారు. అవి ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ CDMA, TDMA, FDMA, ఓకేనా. CDMA కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఫీచర్స్ ఆఫ్ టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఫీచర్స్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఈ 3 ఫీచర్స్. అండ్ అలానే వీటికి సంబంధించి అడ్వాంటేజెస్, అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ CDMA, అడ్వాంటేజెస్ ఆఫ్ FDMA, అడ్వాంటేజెస్ ఆఫ్ TDMA. సో అలా అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ డైరెక్ట్ చెప్పాను. అండ్ రిమైనింగ్ మొత్తం ఇగో ఈ లాస్ట్ కాన్సెప్ట్సే 4.14, 4.15 మీరు చూసుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్, మళ్ళీ చెప్తున్నాను, ఫీచర్స్ ఆఫ్ TDMA, CDMA, FDMA అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ FDMA, CDMA, TDMA. ఏదో ఒకటి అడుగుతారు. ఒకవేళ మీకు 2 essays అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ FDMA ఆప్షన్ ఏ కింద, ఆప్షన్ ఏ బిట్ కింద, బి బిట్ కింద అడ్వాంటేజెస్ ఆఫ్ FDMA ఎలా బి బిట్ కింద. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ చదువుకున్నట్టయితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు, ఓకేనా. ఇక్కడ ఒక 3 కాన్సెప్ట్స్, ఇక్కడ ఒక 1 కాన్సెప్ట్. అంటే ఇది ఓవరాల్గా ఇవి చాలా చిన్న కాన్సెప్ట్. ఇవి షార్ట్స్ కింద కూడా అడుగుతారు. మీరు చదువుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హాఫ్ ఎస్ఎస్ కింద అటెంప్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే షార్ట్స్ కింద కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే షార్ట్స్లో కంపేర్ FDMA, TDMA, CDMA అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు ఫీచర్స్, అడ్వాంటేజెస్ చదువుతారు కాబట్టి వాటిలో నుంచి పాయింట్సే మీరు కంపేర్ అని అడిగితే మీ 3 marks షార్ట్ కింద రాసేయచ్చు ఈజీగా. సో ఇప్పటి వరకు మేము చెప్పింది ఏంటంటే, 2nd చాప్టర్ నుండి లేజరు, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ OFC అండ్ 4th చాప్టర్ నుండి కాల్ ప్రోగ్రెస్ అండ్ ఇప్పటి వరకు చెప్పిన ఫీచర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్ 3 డివిజన్ మల్టిపుల్ యాక్సెసింగ్, ఫ్రీక్వెన్సీ డివిజన్, కోడ్ డివిజన్ అండ్ టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. దీనికోసం మెయిన్గా అడుగుతున్నారు. ఒక్కసారి 4 క్వశ్చన్ పేపర్స్ అంటే ఒకసారి డైరెక్ట్ 10 మార్క్ 4.11 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ TDMA అని చెప్పి అడిగారు, ఓకేనా. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అంతకు మించి ఇంకెక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఈ లెసన్లో కనబడడం లేదు. నేను చెప్పి నువ్వు ప్రిపేర్ అవ్వండి. 2nd చాప్టర్ 2 essays, 3rd చాప్టర్ నుండి ఫీచర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్ అండ్ కాల్ ప్రోగ్రెస్, ఎక్స్ప్లెయిన్ TDMA, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ TDMA. ఇవి 5 క్వశ్చన్స్ నేను చెప్పాను ఇప్పటి వరకు. ఈ 5 క్వశ్చన్స్ నుండే షార్ట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 5 క్వశ్చన్స్ అయ్యాయి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం విల్ మూవ్ ఆన్ టు 3rd చాప్టర్. 3rd చాప్టర్లో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ చూసుకుంటే మీరు 3.8, 9, 10 3 కాన్సెప్ట్స్ 3.8, 9, 10 ఇది దాటి ఇంకెక్కడా మీకు 3.0 నుండి 3.7 వరకు ఉన్న ఎస్ఎస్ అడగలేదు. 3.8, 9, 10 నుంచి అడుగుతున్నారు. మీరు చూడండి, దీనిలోని 21 మార్క్స్ వెయిటేజ్. ఇది 21 మార్క్స్ వెయిటేజ్ అంటే 2 షార్ట్స్ వస్తున్నాయి, 1.5 essay క్వశ్చన్ వస్తుంది. ఆ 1.5 essay క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏబీ కింద అడుగుతున్నాడు ఇది కూడా. సో ఎలా అంటే 3.8 అంటే ఏముంది, డిఫైన్ ద టర్మ్ మొబైల్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్. ఇది 3 హాఫ్ ఎస్ఏల కింద అడిగారు. 3 సార్లు హాఫ్ ఎస్ఏస్ కింద అడిగాడు. అండ్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్, ఇది కూడా 3 సార్లు హాఫ్ ఎస్ఎస్ కింద అడిగాడు. అండ్ డిఫైన్ వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్స్, ఇది కూడా 3 సార్లు హాఫ్ ఎస్ఎస్ కింద అడిగారు. అంటే మీకు అర్థమైంది ఏంటి, ఏది చదివినా హాఫ్ ఎస్ఏ వస్తుంది కానీ ఫుల్ ఎస్ఏ అయితే 3rd చాప్టర్ నుంచి రావడం లేదని అర్థం. సో ఇక్కడ టర్మ్ మొబైల్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్ హాఫ్ ఎస్ఏ 3 times, ఫంక్షన్స్ ఆఫ్ MSC 3 times హాఫ్ ఎస్ఎల్ కింద, అండ్ వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్ 3 times హాఫ్ ఎస్ఎస్ కింద. సో రిమెంబర్ దట్ మీకు ఈ 3 క్వశ్చన్ చదివితే
ఎస్ఏ కవర్ అవ్వచ్చు. ఒకవేళ ఎస్ఏ అడగకపోతే 2 షార్ట్లు అయినా దీని నుండి అడగొచ్చు. ఓకే, ఇలా చదవండి. అంటే ఆల్రెడీ మనం 5 డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఇవి తెలుసా? ఇవి ఎంసీ, సిహెచ్ఎన్ లేదా ఐఎంఎస్టీ అంత డిఫికల్ట్గా ఉండదు ఆప్టికల్ కమ్యూనికేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కటికి డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్ డ్రా చేసేయచ్చు, దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాయొచ్చు. అందుకని క్వశ్చన్స్ వాడు లాజికల్గా ఇస్తున్నాడు. అంటే లాజికల్ మీన్ ఏబీ బిట్స్ కింద ఇస్తున్నాడు. ఎందుకంటే డయాగ్రాము థియరీయే కాబట్టి ఫుల్ క్వశ్చన్ 10 మార్క్స్కి ఫుల్ లెంత్ క్వశ్చన్ అడగడం లేదు. ఓకే, ఇవి దీని నుండి ఎస్ఎస్. ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఎస్ చెప్పడం జరిగింది. సెకండ్ 3, 4 2, 3, 4 నుండి టోటల్గా ఇక్కడ 2 ఎస్ఎస్, సెకండ్ చాప్టర్లో 2 ఎస్ఎస్, థర్డ్ చాప్టర్లోని 3 ఎస్ఎస్ అనుకుందాం. 3 కాన్సెప్ట్స్ కాబట్టి 3 ఎస్ఎస్, 5 ఎస్ఎస్. అండ్ ఇక్కడ కూడా నేను ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ కోసం చెప్పాను కాబట్టి ఇది ఒక 3 ఎస్ఎస్ అంటే 8 అండ్ కాల్ ప్రోగ్రెస్ 9 ఎస్ఎస్ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్లో 9 ఎస్ఎస్ కూడా చాలా లైక్ బేసిక్, అవన్నీ కూడా అంటే చాలా ఈజీగా కొన్ని పాయింట్స్ చదువుకున్నా సరిపోతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ చూడండి. మీరు కనిపిస్తుంది కదా. ఫస్ట్ చాప్టర్ చూస్తే వెయిటేజ్ ఎంత? 26 మార్క్స్. అండ్ షార్ట్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ఏ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తానంటే దీనిలో కూడా చాలా ట్రిక్కీగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్నీ. ఇప్పుడు 1.1 నుండి 1.13 వరకు ఉన్న అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. హాఫ్ ఎస్ఎల్ కింద, షార్ట్స్ కింద అన్నీ కవర్ చేసేసారు. చిన్న సజెషన్ ఏంటంటే మీకు మంచి మార్క్స్ రావాలంటే, పాస్ అవ్వకుండా ఇంకా కొంచెం మంచి మార్క్స్ రావాలనుకుంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన సెకండ్, థర్డ్, 4 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకుంటూ ఫస్ట్ లెసన్ అన్ని క్వశ్చన్స్ చదివేసుకోండి. 26 మార్క్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుండి ఎలా అడుగుతున్నారో తెలియదు కాబట్టి ఫస్ట్ లెసన్ అన్నీ చదివేసుకోండి. నో వీ డోంట్ నీడ్ అనుకుంటే, టైం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్తాను కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ చదవండి. ఏంటి అంటే మెయిన్గా ఎస్ఏ క్వశ్చన్స్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ WDM. ఇది 3 టైమ్స్ ఎస్ఎస్ కింద అడిగారు. అవుట్ ఆఫ్ 4 ఎస్ఎస్, 4 క్వశ్చన్ పేపర్స్ 3 టైమ్స్ ఎస్ఏ కింద అడిగారు. అండ్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ DWDM ఇది కూడా 2 టైమ్స్ అడిగారు ఇక్కడ. ఓకేనా, ఇది కూడా 2 టైమ్స్ అడిగారు. నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, 2 టైమ్స్ అడిగారు. 1.1 to 1.13 మీకు చిన్న అడ్వాంటేజ్ చెప్పిన, ఇది చదివితే ఇది వచ్చేస్తుంది. వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సన్కి కొంచెం మోడిఫికేషనే DWDM. ఇక్కడైతే కొన్ని సిగ్నల్స్ వెళ్తాయి, ఇక్కడైతే 8 కన్నా ఎక్కువ సిగ్నల్స్ వెళ్తాయి. అదే డిఫరెన్స్. అందుకనే ఇది చదివితే ఇది వస్తుంది. మల్టీప్లెక్సింగ్ అంటే ఒక ఛానల్లో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. డివిజన్ వేవ్ లెంత్ మల్టీప్లెక్సింగ్ అంటే ఏమీ లేదు, మోర్ దెన్ 8 సిగ్నల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. అదే డిఫరెన్స్. ఇది మీకు ఎక్కువ రిపీటెడ్గా 1.1 to 1.13 అడుగుతున్నారు. చదువుకోండి. 7 మార్క్ ఎస్ఏ కింద అడుగుతున్నారు. 10 మార్క్ అడగట్లేదు. 7 మార్క్ లేదా 8 మార్క్ కింద అడుగుతున్నారు. ఈ రెండు అయిపోయిన తర్వాత మరొక 2 హాఫ్ ఎస్ఏస్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అని చెప్పి మీకు ఫస్ట్ చాప్టర్లో తీయగానే మనకి కొంచెం డిస్క్రిప్షన్ ఉన్న తర్వాత ఫస్ట్ పేజ్లోనే సెకండ్ పేజ్లో ఉండడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ OFC అని ఏముండదు, ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్లో ఏమేమి వాడుతున్నామని చెప్పి మొత్తం అంతా చూపిస్తారు. అంటే కోరు, క్లాడింగ్, అవన్నీ కూడా జాకెట్, సేఫ్టీ మెజర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దానిలో రిప్రజెంట్ చేస్తారు. మీరు థియరీ చదవకపోతే ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ డయాగ్రామ్నైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది హాఫ్ ఎస్ఏ కింద 2 టైమ్స్ అడిగారు. 2 క్వశ్చన్ పేపర్స్లో అడిగారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ లైట్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ OFC. ఓకే, మీకు అర్థమయ్యే ఉండాలి, ఏమీ లేదు. ఇందాక స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అడిగాను కదా, దాంతోనే కింద బీబిట్ కింద ఇది కూడా 2 సార్లు అడిగారు. ఎక్స్ప్లెయిన్ లైట్ వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్ మీకు ఏం చెప్పాను నేను, ఒక ఛానల్ లాగా. ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక ట్రాన్స్మిషన్ మీడియం. ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ వరకు మనకి లైట్ వేవ్ని క్యారీ చేస్తుంది. లైట్ వేవ్ క్యారీ అవుతున్నప్పుడు ఆ లైట్ వేవ్ అనేది ఆ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఎలా వెళ్తుంది అని చెప్పేదానికి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అదంతా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటూ మనకైతే లైట్ వేవ్ అనేది ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ వరకు ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్లోని వెళ్తుంది. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మీకు టెక్స్ట్ బుక్లో ఈజీగా ఉంటుంది. 3 డయాగ్రామ్లు ఉంటాయి. 3 క్రిటికల్ యాంగిల్ అనేది ఇన్సిడెన్స్ యాంగిల్ కన్నా ఎక్కువ అయినప్పుడు, ఈక్వల్ అయినప్పుడు, లెస్ దెన్ అయినప్పుడు 3 డయాగ్రామ్లు ఉంటాయి. 3 డయాగ్రామ్లు వేసి 3 కండిషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వెళ్తుంది అని చెప్తే మీకు ఇది 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇవి చదవండి సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ 9 ఎస్ఏస్ చెప్పాను. అండ్ DWDM, WDM 11, స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబరు ఇది కలిపి ఒక ఎస్ఏ అనుకుంటే 12. ఇంకొకటి చెప్తాను 13. అదేంటి అంటే ఇంటర్నిసిన్ ఎక్స్టెన్సిక్ లాసెస్ కింద 10 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు అడగలేదంటే హాఫ్ ఎస్ఏస్, షార్ట్స్ కింద అడిగారు. ఇయర్ అడుగుతారని అనిపిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్న కూడా కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు PC80
మదర్ బోర్డ్ కోసం ఫస్ట్ చాప్టర్ నుండి ఎప్పుడు అడగలేదు లాస్ట్ 4 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి. బట్ నిన్న డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ కింద క్వశ్చన్ పేపర్లో అడిగారు కాబట్టి నేనైతే ఈ ఇయర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తే వెల్ అండ్ గుడ్. సో ఇప్పటి వరకు 13 ఎస్సేస్ చెప్పాను. సో సరిపోతుంది ఈజీగా, మీకు టైం ఉంది కూడా, ఈజీగా సరిపోతుంది, చాలా ఈజీ. ఇఫ్ పాసిబుల్ ఓఎంసీ నుండి ఏదైతే అది నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్ పాసిబుల్ అయితే, ఓకేనా. అండ్ ఇప్పుడు కొన్ని షార్ట్స్ చెప్తాను. ఇప్పటి వరకు చదివిన దానిలోని మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీ విష్ ఇంకా షార్ట్స్ చదువుతానంటే చదవండి, లేదంటే లేదు. కొన్ని షార్ట్స్ చదవడం మాత్రం ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ నుండి అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ ఓవర్ ఈఎం. లైట్ వేవ్ కమ్యూనికేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒక క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ అంతే. సో ఇది ఎక్కువసార్లు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ సో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ షార్ట్స్ చూసుకున్నాం కదా, ఒకటే నేను చెప్పాను, అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ ఓవర్ ఈఎం వేవ్. ఇది చదువుకోండి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్ షార్ట్ అనేది మీకు డెడ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ 4 షార్ట్స్ ఉన్నాయి. 4 షార్ట్స్ చదువుకుంటే ఖచ్చితంగా 2 షార్ట్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ చాప్టర్ షార్ట్స్ 2 మాత్రమే ఉన్నాయి. ఈ 4 షార్ట్స్ కూడా ఎలా చదువుతారని నేను చెప్తాను. మీరేమంత టెన్షన్ పడి హరీ అయిపోయి చదవాల్సిన అవసరం లేదు. 4 షార్ట్స్ కూడా 3 పాయింట్స్ చదవండి. ఓన్లీ 3 పాయింట్స్ చదివితే సరిపోతుంది. అవేంటి అంటే, సో చూడండి, లిస్ట్ వేరియస్ ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్. ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే లిస్ట్ చేయమంటున్నాడు. అంతే. ఏంటి అంటే సో చూసుకున్నట్టయితే మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. షార్ట్ క్వశ్చన్ కూడా ఏం లేదు, జస్ట్ మనం ఆప్టికల్ కేబుల్లోని ఏమేమి కాంపోనెంట్స్ వాడతాం, ఓకేనా, అవన్నీ కూడా మనకి లిస్ట్ చేయమని అడుగుతున్నారు. ఏం వాడతామంటే 2 సిగ్నల్స్ని కలపాలనుకుంటే స్ప్లైసర్స్ అలాంటివి, కపులర్స్ వాడతాం. డివైడ్ చేయాలనుకుంటే వేరే డిటెక్టర్, అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వాడతాం. సో అలాంటి వాటి కోసం పేర్లు మాత్రమే రాయమంటున్నాడు. మీకు తెలిసిన ఒక 4-5 పేర్లు రాయండి. కపులర్ అని, లేదా డిటెక్టర్ అని, లేకపోతే ఇంకొకటి, ఏవైతే అవి మొత్తం అన్నీ కూడా మీరైతే నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేట్ ద నీడ్ ఫర్ ఆప్టికల్ కపులర్ యొక్క నీడ్ ఏంటి అని అడుగుతున్నాడు. కపులర్ యొక్క నీడ్ ఏంటి అంటే 2 సిగ్నల్స్ని జాయిన్ చేయడం. స్ప్లైసర్ అంటే అలా మీకు తెలిసిన పాయింట్ని రాయండి. అండ్ అలానే ఇంకొక షార్ట్ 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ యూజ్డ్ ఇన్ ఓఎఫ్సీలో యూజ్ చేసి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ అడుగుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డిటెక్టర్స్. ఈ 4 క్వశ్చన్ కోసం 3 పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఒకసారి షార్ట్ కింద అడిగారు, బట్ మీ ప్రిన్సిపల్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎస్ఏలో కవర్ అవుతుంది కాబట్టి చెప్పేశాను. ఓకే, ఇంతవరకు 13 ఎస్సేస్ అండ్ ఇక్కడ 4 షార్ట్స్, ఇక్కడ ఒక షార్ట్ చెప్పాను. 5 షార్ట్స్ సరిపోతుంది, ఎందుకన్నా ఎక్కువ చదకండి. 13 ఎస్సేస్ అండ్ 5 షార్ట్స్ అంటే 18. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఆల్రెడీ నేను ఎస్ఎస్ఏ చదువుతానంటే 30 ఎస్ఎస్ చదవండి, పాస్ అవ్వచ్చు. బట్ షార్ట్స్ చదివితే ఎందుకైనా మంచిది కాబట్టి చెప్తున్నాను. ఈ 4 చదవండి. ఇందాక చెప్పింది చదవండి, చదవకుండా మానేయండి, మీ ఇష్టం. ఈ 4 చదివితే ఖచ్చితంగా 2 షార్ట్లు వస్తాయి. అందుకని మీకు స్ట్రెస్ చేస్తూ మీకు చెప్తున్నాను, ఓకేనా. సో ఇంతవరకు చెప్పింది డీటెయిల్డ్గా మీరు గుర్తుపెట్టుకొని పాసిబుల్ అయినట్టయితే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని 10 మందితో షేర్ చేయడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్లోని సిలబస్ ఎక్కడ ఎవరికి అవ్వలేదు కాబట్టి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ప్రొవైడ్ ఆల్ ద వీడియోస్ రిలేటెడ్ టు ఓఎంసీ. ఓకే, సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.